దయగల తండ్రి వందనాలు. యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామములో స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము. ప్రభా, మరి ఈ మధ్యాహ్నకాల సమయంలో యూత్ మీటింగ్ కొరకై మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన లేఖన భాగాన్ని బట్టి వందనాలయ్యా. కొన్ని నిమిషాలు, ఎందుకంటే మరలా మేము సువార్తకి సిద్ధపడి వెళ్ళాలి. దాని కొరకు దయల తండ్రి మేము త్వరగా ముగించుకోవడం దయ చూపించండి. ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే దయల తండ్రి వర్తమానము మీరు మాకు అనుగ్రహించండి. యవన బిడ్డలు కూడా వాక్యపు యొక్క వెలుగులో వారి జీవితాన్ని కట్టుకోవటానికి దయ చూపించండి అయ్యా. రానున్న దినాల్లో ఇంకెవరైతే రక్షణ పొందలేదో, బాప్తిజం తీసుకోలేదో వారిని కూడా మీరు దర్శించండి. ప్రియమైన తండ్రి, మరి వారు కూడా రక్షణ పొంది బాప్తిజం తీసుకొని సంఘానికి అంటుకట్టబడి వారు ఎక్కడున్నప్పటికీ కూడా నమ్మకంగా నీ కొరకు, నీ మహిమ కొరకు జీవించే బిడ్డలుగా చేయండి. వారి భవిష్యత్తు కొరకు కూడా మీరు సిద్ధపరచండి అయ్యా. ప్రేంగల తండ్రి, మరి మీరు సెలవిచ్చినారు, మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదుకుడి, మరి మీకేం కావాలో ఆయనకు తెలుసు, మరి నాకు తెలుసు అని ప్రభు మీరు సెలవిచ్చినారు. కాబట్టి నీ బిడ్డలు ఉదయము మొదలు తండ్రి మరి పరిచర్యలో ఎంతో ప్రయాసపడేవారు ఉన్నారు. అయితే జ్ఞాపం చేసుకొని వారి భవిష్యత్తుని నూరంతలుగా మీరు దీవించండి. మరి కొన్ని శ్రేష్టమైన తలంపులు నేర్చుకోవటానికి మీరు దయ చూపించమని, మహిమ, ఘనత, స్తుతి, ప్రభావములు నీకే ఆరోపింపజేసుకొనొచ్చు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామములోనే స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. యోహాను సువార్త మరి 14వ అధ్యాయము చదువుతా మాట 6వ వచనం చదవండి ఒకసారి అమ్మ. యేసు చూడండి, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అన్నాడు. కాబట్టి ఇప్పుడు మొదటి వచనంలో ఏం రాయబడి ఉన్నది అంటే చూడండి, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోదును అన్నాడు. గమనించాలి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకి తెలియజేస్తున్నటువంటి మాట అది. మీ హృదయములను కలవరపడనీయకుడు అన్నాడు. ఎందుకు కలవరపడనీయకుడు అన్నాడు అంటే, ఆయన ఇంకా కొంతకాలానికి యేసు ప్రభువారు వారిని విడిచి, అంటే ఆయన సిలువేస్తారు, ఆయన మరణిస్తాడు, సమాధి చేయబడతాడు, మరణాన్ని జయించి ఆయన తిరిగి లేస్తాడు, లేచిన తర్వాత పరలోకమునకు ఆయన ఆరోహణమై వెళ్ళిపోతాడు. ఈ సంగతి అంతా యేసుక్రీస్తు ప్రభువారు ముందే తన శిష్యులకు తెలియజేసినప్పుడు ఎవరికైనా కొంత కలవరం ఉంటుంది. ఎందుకంటే కలిసిమెలిసి కొంతకాలము జీవించినప్పుడు మరి ఆయనతో పాటే ఉన్నారు, ఆయనతోనే పండుకున్నారు, ఆయనతోనే తిన్నారు, ఆయనతోనే కలిసిమెలిసి తిరిగినటువంటి వారు. అటువంటి సమయంలో మరి అటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక వ్యక్తిని లేకపోతే కొంతమంది ప్రజలను విడిచిపెట్టి పోతే ఎవరికైనా కలవరం ఉంటుందా ఉండదా చెప్పండి? బాధ ఉంటుందా? ఎవరికైనా బాధ ఉండిద్దా లేదా? ఇప్పుడు మనకి ప్రియమైన వారు, బాగా ఇష్టమైన వారు ఎవరైనా మనతో కలిసిమెలిసి ఉన్న తర్వాత కొన్నాళ్ళకి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే మనకి ఎలా అనిపిస్తుంది? బాధ ఉంటుందా లేదా? మనకి బాధ ఉంటుంది. అంటే మనుషులకి మనకి అంత బాధ ఉంటే మరి అప్పటి వరకు దేవుడు వారితో కలిసి ఉన్న తర్వాత అదే దేవుడు మరలా వారిని విడిచిపెట్టి వెళుతున్నాడు అంటే ఎంత బాధ ఉంటుంది? ఖచ్చితంగా బాధ ఉంటుంది వారికి. అందుకే ప్రభు ఏమన్నాడంటే, మీ హృదయములను కలవరపడనీయద్దు. మీరేం కలవరపడొద్దు, మీకేం భయం లేదు. మీరు విశ్వాసం ఉంచుతున్నారు దేవుని యందు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. ఎందుకు విశ్వాసం ఉంచమన్నాడు ఆయన? నేను తిరిగి మరలా వస్తా అన్నాడు ఆయన. అంటే పరలోకములో మీ కొరకు నేను స్థలమును సిద్ధపరుస్తాను, నేనుండు స్థలములో మీరుండు లాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? ఆయన తీసుకొని పోతానని చెప్పినాడు. కాబట్టి యేసు ప్రభువారు ఇవన్నీ చెప్పిన తర్వాత 6వ వచనంలో అన్నాడు ఆయన,
యేసు నేనే మార్గమును నేనే సత్యమును. ఇప్పుడు ఆయన మార్గము దేనికి? పరలోకానికి. ఆయనే మార్గం, ఆయనే సత్యం అన్నమాట. సత్యమన్న మాట రాయబడింది. కాబట్టి ఆయనే సత్యమైనటువంటి దేవుడు. కాబట్టి ఆయన పరలోకంలో నివసించేవాడు. ఆ పరలోకములో దేవునితో పాటు ఇప్పుడు మనము కూడా, అంటే మీరు కూడా ఉండాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలా? ఆ సత్యమై ఉన్న దేవుణ్ణి ఎరగాల. ఏం కావాలంట? సత్యమై ఉన్నటువంటి దేవుణ్ణి ఏం కావాలా? ఎరగాల. ఎరిగితేనే తప్ప మనం అక్కడికి వెళ్ళలేము. ఊరికే మనము ప్రభువా అన్నంత మాత్రాన మనము పరలోక రాజ్యానికి పోలేమని బైబిల్ సెలవిచ్చేది. కాబట్టి ప్రభు ఏమన్నాడంటే నేనే మార్గమును నేనే సత్యమును అన్నాడు. కాబట్టి ఇప్పుడు సత్యం అనే మాట దగ్గర మనం అండర్లైన్ చేసుకుందాం. అండర్లైన్ చేసుకొని సత్యము పట్ల మనం ఏ రీతిగా మన ప్రతిస్పందన ఏంటి అంటే ప్రభు సత్యాన్ని గురించి మనకేమి సెలవిచ్చాడు, ఏ రీతిగా మనము సత్యాన్ని కలిగి ఉండాలి అనే దానిని గురించి ప్రభు శ్రేష్టమైన సంగతులు బైబిల్లో మరి 5 విషయాలు మనం చూద్దాం. 5 విషయాలు బైబిల్లో మనం చూద్దాం. మొట్టమొదటిగా చూద్దాం ఒక మాట. రాజుల 2వ గ్రంథం. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము. అమ్మ చదువు 20వ అధ్యాయము మరి 3వ వచనం చదువుతాము. 20వ అధ్యాయం 3వ వచనం. అమ్మ యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటేను. ఇప్పుడు అక్కడ ఏమని అక్కడ మనకు కావలసిన ఒక మాట ఉంది. ఏ మాట ఉంది అక్కడ? సత్యం అనే మాట ఉంది. ఏ మాట ఉందంటే అక్కడ గమనించాలి. ఇంకొకసారి చదువమ్మా. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో, చూడండి, సత్యముతో నేనెట్లు నడుచుకుంటును అనే మాట ఉంది ఇక్కడ. గమనించాల. ప్రభు చెప్పిన మాట ఏంటంటే నేనే మార్గమును నేనే సత్యమును అన్నాడు. ఇప్పుడు ఆయన ఉండు స్థలములో మనము ఉండాలి. ఆయన ఎక్కడ నివసిస్తే మనము కూడా అక్కడ నివసించాలి. కాబట్టి మనము ఆయన ఉండే స్థలములో ఉండాలి అంటే ప్రభు ఏమన్నాడు? నేనే సత్యమును అన్నాడు. ఇప్పుడు సత్యమును అన్నాడు కాబట్టి ఇప్పుడు సత్యం పట్ల మన యొక్క ప్రతిస్పందన ఏంటి అంటే మనము కూడా రాజైన హిజ్కియా ఎలా నడుచుకున్నాడంటే ఆయన సత్యమును అనుసరించి నడుచుకున్నాడు. సత్యమును అనుసరించి నడుచుకోవటం మనకు అర్థమైందంటే ఇంతకు మునుపు యోధా రాజులు చాలామంది పరిపాలన చేశారు. యూదులను, ఇశ్రాయేలుని పరిపాలన చేసినారు. పరిపాలన చేసినటువంటి ఆ దినాల్లో వారు ప్రారంభంలో బాగానే ఉన్నారు, కానీ వారు చివరిలో మాత్రం ప్రతి రాజు తప్పిపోయాడు. దావీదు కూడా తప్పిపోయినాడు. అంటే ప్రతి రాజు కూడా తప్పిపోయినట్లు వాక్యములు ఉంది. ఇప్పుడు ఈ రాజు అయిన హిజ్కియా కూడా తప్పిపోయినాడు. బైబిల్లో మనం చూడవచ్చు. అతను కూడా మనసును గర్వించినట్లు బైబిల్లో ఉంది, మనం చూడవచ్చు. సరే, ఈ వ్యక్తి సత్యమును అనుసరించి నడిచేయడానికి ఆధారం ఏంటంటే అందరూ రాజులైన తర్వాత రాజ్య పరిపాలన చేస్తారు. ఈ వ్యక్తి రాజైన తర్వాత ఏం చేసినాడంటే దేవుని మందిరం యొక్క తలుపులను ఈయన తెరిపించినాడు. దేవుని మందిరం యొక్క తలుపులను తెరిపించి దేవుని యొక్క మందిరములో యాజక ధర్మాన్ని క్రమముగా జరిగించినటువంటి వాడు. అంటే మందిరము పట్ల ఈ రాజైన హిజ్కియాకి చాలా ప్రేమ ఉంటుంది. మందిరం అన్నా, యాజకత్వం అన్నా, పరిచర్య అన్నా ఇతడు చాలా భారము కలిగినటువంటి వాడు. దేవుడు తనకిచ్చినటువంటి ఆజ్ఞలన్నిటిలో కూడా ఈ వ్యక్తి దేనిలో కూడా తప్పిపోలా. ప్రభు తనకి ఏదైతే తెలియజేసినాడో దాని అంతటినీ ఆ వ్యక్తి జరిగించాడు. మీరు గమనించాలా. ఇప్పుడు అతనికి మరణకరమైన రోగం వచ్చింది, మరణకరమైన వ్యాధి వచ్చింది. ఈ మరణకరమైనటువంటి వ్యాధి నుండి దేవుడు ఆ వ్యక్తిని బయటేసినాడు. బయటేయటమంటే అనగా అర్థం ఏంటి అంటే ఆ వ్యక్తిని దేవుడు ఏం చేసినాడంట? స్వస్థపరిచాడు. స్వస్థపరచడానికి ఆ వ్యక్తిని ఏం చూసినాడు దేవుడు? చెప్పాలా? ఏం చూసినాడంట? ఏం చూసినాడు ఆయన? యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని, చూడండి, సత్యముతో నేను ఎట్లు అనే మాట లేదు అక్కడ. దానికి మధ్యలో ఏముంది? నీ సన్నిధిని అనే మాట ఉంది. చాలా మందిలో
సత్యం ఉంటే ఉండొచ్చేమో కానీ దేవుని సన్నిధి ఉండదు. గుర్తుపెట్టుకోవాలి. సత్యం ఉంటే ఉండొచ్చేమో కానీ దేవుని సన్నిధి ఉండదు. చాలా మందిలో దేవుని సన్నిధి ఉంటే ఉండదు కానీ సత్యమైన జీవితము కలిగి ఉండలేరు. వాస్తవం అది. కానీ ఈయన దేవుని సన్నిధితో పాటు సత్యాన్ని ఏం చేసినట్టు ఈయన అనుసరించి నడుచుకున్నట్లు బైబిల్లో రాయబడింది. ఒక మాట ఉంది చూడండి, ఒక మాట, ఆ మాట చదువుదాం. చూడండి, యోహాను రాసినటువంటి 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక, అమ్మా 3వ పత్రిక, మరి ఎక్కడుందా మాట? 3వ పత్రిక లేకపోతే 2వ పత్రిక? 2వ క్షమించాలి, 2వ పత్రిక. యోహాను రాసిన 2వ పత్రిక, 2వ పత్రిక, మరి 4వ వచనం చదవండి. చూడండి, 4. తండ్రి వలన చూడండి, తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట. చూడండి ఎంతమంది అంటే ఇక్కడ ఇప్పుడు నీ పిల్లలందరూ కూడా ఇక్కడ ఈమె ఎవరు? బైబిల్లో రాయబడింది, పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకును శుభమని చెప్పిరంది. అంటే మొదటి వచనం యోహాను రాసిన 2వ పత్రిక మొదటి వచనం, అంటే ఒకే అధ్యాయం ఉంటుందిలే. మొదటి వచనం ఏమని రాయబడింది? యోహాను తెలియజేసే మాట, పెద్దనైన నేను ఏర్పరచబడిదైన అమ్మగారికి ఆమె పిల్లలకును శుభమని చెప్పి రానిది. అంటే ఏంటి అర్థము? ఇప్పుడు సంఘములో ఒక సిస్టర్ ఉంది, ఒక ఆమె ఉంది. ఇప్పుడు ఆమెను గురించి భక్తుడైన యోహాను తెలియజేసే మాట ఏంటి అంటే, అమ్మా ఇక్కడ రాయబడినటువంటి మాట, అమ్మా నీకు నీ పిల్లలకు శుభమని రాస్తూ ఉన్నాను. ఏమని? 4వ వచనంలో ఉంది. ఏమంటున్నాడు ఆయన? తండ్రి వలన మనము ఆజ్ఞ పొందిన ప్రకారము. తండ్రి వలన అంటే దేవుని వలన మనం ఏం పొందామంట? ఆజ్ఞ పొందాం. ఏ ఆజ్ఞ పొందాం మనము? సత్యాన్ని అనుసరించి నడుచుకునే ఆజ్ఞను మనము పొందాం. గమనించాలి మీరు. ఇప్పుడు ఆయన అదే మాట తెలియజేస్తున్నాడు. ఏమని? అమ్మా తండ్రి వలన మనము ఆజ్ఞను పొందాం. ఇంకా చదువుదాం అమ్మ, ఇంకా చదువు. ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నానన్నాడు. అంటే నీ పిల్లలలో కొందరు అన్నాడా? అందరు అన్నాడా? ఎంతమంది అన్నాడు? కొందరు అంటే ఆల్రెడీ ఇంకా కొంతమంది ఉన్నారని అర్థం. అంటే కొంతమంది ఇప్పుడు ఎలా ఉన్నారంట? సత్యము లేనివారు. అసలు సత్యం అంటే ఏంటి? యోహాను సువార్త 17:17 ప్రకారము నీ వాక్యమే సత్యం. కాబట్టి దేవుని వాక్యం ఏంటంట? సత్యము కదా. మనం కోర్టులు అక్కడిక్కడ చూస్తూ ఉంటాం కదా, సత్యమేవ జయతి అని ఉంటుంది కదా కోర్టు దగ్గర, లేకపోతే కొన్ని రిజిస్టర్ ఆఫీసులు ఉంటుంది. అంటే ఏంటి సత్యం అంటే అసలు అనగా ఏంది? అర్థం ఏంటి? ఏముంటాయి అక్కడ? 3 కోతు బొమ్మలు ఉంటాయి కదా. ఏంటంట? ఒక కోతి ఏమో ఇట్లా ఉంటుంది, అంతేనా? ఎట్లా? ఒక కోతి ఇట్లా ఉంటుంది, ఒక కోతి ఎట్లా ఉంటుంది అన్న? ఎట్లా ఉంటుంది? ఒక కోతి ఎట్లా, అంతేనా? ఒక కోతి ఇట్లా ఉంటుంది. అంటే ఏంటి అర్థము? ఏంటి? చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు, అంతే కదా. మరి ఇప్పుడు ఈ మాట ప్రకారం మనం గమనించాలి, నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట నేను వినినప్పుడు అన్నాడు ఆయన. అంటే కొందరేమో సత్యాన్ని అనుసరిస్తూ ఉన్నారు, మరికొందరు ఏం చేస్తూ ఉన్నారంట? సత్యాన్ని వారు సత్యం ప్రకారం నడుచుకోవట్లే. కానీ బైబిల్ మనకి సెలవిచ్చే మాట ఏంటి అంటే గమనించాలి. ఆ రాజైన హిజ్కియా గురించి ఏం రాయబడిందంటే, యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటును అన్నాడు. కాబట్టి ఇప్పుడు పిల్లలు అనేవాళ్ళు, యవన బిడ్డలు అనేవాళ్ళు ఎట్లా ఏ రీతిగా ఉండాలంట? సత్యమును అనుసరించి నడుచుకోవాలి. అంటే సత్యం అనగా అర్థం ఏంటి? బైబిల్ మనకి ఇప్పుడు చెప్పినా కదా, చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెప్పాలా, చెడు మాట్లాడొద్దు కదా. సరే, చెడు మాట్లాడకపోయినా పర్లేదు, కానీ చెడు చూడకుండా ఎట్లా ఉంటామంటారేమో, చెప్పరేంటమ్మా? చెడు మాట్లాడకపోయినా అన్న మేము చెడు మాట్లాడడంలే అంటారేమో, కానీ చెడు చూడకుండా కదా. ఇప్పుడు మొబైల్ ఉంది కదా, ఫోన్ ఉంది. ఇక ఫోను ఓపెన్ చేస్తే అంటే
లోపల ఉన్నటువంటి యవనస్తుల పరిస్థితి మనం చూడవచ్చు కదా, యవనస్తుల పరిస్థితి మనం చూడవచ్చు కదా. కాబట్టి ప్రియమైన ప్రభు ప్రజలారా, మనం గమనించాలి. కాబట్టి సత్యమును అనుసరించడానికి అర్థం ఏంటి అంటే, ఒకటి చెడు చూడకూడదు, ఒకటి రెండవది చెడు మాట్లాడకూడదు, మూడోది ఏంటంట చెడు వినకూడదు. దానిని ఏమంటారు? సత్యమును అనుసరించి నడుచుట అని అర్థము. అందుకే ఇప్పుడు ఆయనకి ఎన్ని సంవత్సరాలు దేవుడు తన ఆయుష్ను పొడిగించాడు? 15 సంవత్సరాలు. చెప్పండి, లాటరీ నేను చెప్పాలంటే అది 15 సంవత్సరాలు, లేకపోతే రేపో మాపో, లేకపోతే ఒక వారం 10 రోజుల్లో ఆయన కాలం చేయాల్సిన వ్యక్తి, చనిపోవాల్సిన వ్యక్తి కదా. రేపో మాపో లేకపోతే ఒక వారం చనిపోవాల్సిన వ్యక్తికి ఒక్కసారిగా ఎన్ని సంవత్సరాలు అంట? 1 సంవత్సరం అంటేనే ఏమవుతారు చెప్పాలా? ఇక పట్టలేరు. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఇవాళ రేపు 2 రోజులు పోతాడే అన్నారనుకోండి, అన్న తర్వాత మళ్ళీ అదే డాక్టర్ గారు 1 సంవత్సరం బతుకుతాడంటే ఎట్లా ఉంటారు చెప్పాలి? ఎట్లా ఉంటారు? గోపాలవరపాలెంలో ఒక సేవకురాలు ఉంది, ఆంటీ ఇప్పుడు కూడా ఉంది, లలితమ్మ ఆంటీ అని. ఆమె చాలా పెద్ద వయసు, దాదాపు 80 సంవత్సరాలు ఉంటాయి. ఆమెకి ఈ మధ్యకాలం అంటే లాస్ట్ ఇయర్ ఎప్పుడు ఒక 2 సంవత్సరాల క్రితము ఆమెకు అనారోగ్యం వస్తే హైదరాబాద్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఆమెని. తర్వాత ఆమెని వెంటిలేటర్ పైన ఉంచారు. వాళ్ళు అన్నారు, ఈమెని వెంటిలేటర్ నుంచి కిందకి దించామంటే ఇక ఈమె బతకదు, మీరు తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. ఇక అది తీస్తే బతకదు, ఆమె చనిపోయేది అని చెప్పేసి అన్నారు డాక్టర్లు అందరూ కూడా. మరి చనిపోయే కాడికి ఇంకెందుకు ఈమె ఇక్కడ ఉంచటం, మేము తీసుకొని పోతామని అన్నారు వాళ్ళు. పిల్లలు తీసుకుని వెళ్తామన్నారు. ఆ వెంటిలేటర్ పై నుంచి ఆమెను తీసుకొని ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆమె చనిపోవాలా, ఇప్పుడు సేవ చేస్తుంది. ఇప్పటికి సేవ చేస్తుంది, నిజం. ఇప్పుడు సేవ చేస్తున్నామా లలితమ్మ ఆంటీ అని. అరే డాక్టర్ ఏం చెప్పాడు? ఇక ఈమె బ్రతకదు అని చెప్పారు. మీరు ఇంటికి తీసుకొని పోండి అని చెప్పినాడు. వాళ్ళు ఏమంటారంటే, అయ్యా ఏదైనా అంటే వారి పిల్లలు, ఒక అక్క అమెరికాలో ఉంటుందిలే, ఒక అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది. సార్ ఏదైనా మీరు ఇంకా ప్రయత్నం చేయండి అంటే, మేమేం చేయలేము, ఈమె బ్రతకదు, అన్నీ చెడిపోయినాయి, కాబట్టి మీరు తీసుకెళ్ళండి. మరి అన్నీ చెడిపోయి ఇప్పుడు ఎట్లా పోతుంది ఆమె? దాదాపు ఇప్పుడు 2 సంవత్సరాలు పైచులకు 2 సంవత్సరాలు దాటింది. ఇప్పుడు చక్కగా సేవ చేస్తూ ఉంది ఆంటీ ఆమె. కాబట్టి ఎందుకు నేను ఈ మాట చెబుతూ ఉన్నాను అంటే, రాజైన హిజ్కియా 15 సంవత్సరాలు తన ఆయుష్ పొడిగించబడటానికి గల కారణం ఏంటంటే, అతడు సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో అన్నాడు ఆయన. కాబట్టి మీరు ఏం కలిగి ఉండాలంట? ఒకటి సత్యముతో నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలంట చెప్పాలి ఎట్లా? సత్యముతో ఇప్పుడు సత్యముతో నడుచుకుంటే మనకు అర్థం ఏంటి? చెడు వినకూడదు, చెడు చూడకూడదు, చెడు మాట్లాడకూడదు. దానిని ఏమంటారంట? సత్యముతో నడుచుకునుట అని అర్థం. ఇది మొదటి తలంపు. రండి రెండవ మాట చూద్దాం. నెహెమ్యా గ్రంథం 2వ నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 33 వచనం చదువుతాం అమ్మ. నెహెమ్యా గ్రంథం. మా మీదకి వచ్చిన శ్రమలన్నిటినీ చూడండి, నీవు న్యాయస్థుడివే అంటే ఏంది అర్థము? అంటే మా మీదకి వచ్చిన శ్రమలన్నిటిని చూడగా నీవు న్యాయస్థుడివని నెహెమ్యా దేవుడితో మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటి? అయ్యా నీవు న్యాయస్థుడివే కానీ మేమెవరిమి మాట్లాడాలా? ఇప్పుడు నీవు న్యాయస్థుడు అంటే అర్థం ఏంటి? మేమెవరిమి? అన్యాయస్తులమే అని అర్థం. గమనించాలా. అయ్యా మా మీదకి వచ్చిన శ్రమలన్నిటిని మేము చూసినప్పుడు నీవు న్యాయస్థుడివే. ఇంకా చదువుదాం అమ్మ. నీవు సత్యముగానే ప్రవర్తించితివి కానీ మేము దుర్మార్గులమైతిమి. నీవు సత్యముగానే ప్రవర్తించితివి కానీ రాయబడింది. అదేనే కదండి, అవునా కదా? ఇప్పుడు దేవుడు ఎలా ప్రవర్తించేవాడంట చెప్పాలా? దేవుడు సత్యము కలిగి ప్రవర్తించేవాడు. అంటే ఒకటి ఇక్కడ సత్యముతో నడుచుకోవాలి. రెండవది చెప్పాలా? రెండవది ఏంటంట? సత్యము కలిగి ప్రవర్తించాలి. ఒకటేమో సత్యము కలిగి నడుచుకోవాలంట,
రెండవది సత్యము కలిగి ప్రవర్తించాలి. అంటే నిజానికి ఇశ్రాయేలీలు అట్లా ఉంటే ఉన్నారేమో కానీ దుర్మార్గులుగా ఆ సత్యము లేకుండా అన్యాయస్తులుగా. కానీ నెహెమ్యా మాత్రము దేవుని దృష్టికి సత్యము కలిగే ప్రవర్తించాడు ఆ వ్యక్తి. మొదటి అధ్యాయం అంతా మనం చూడవచ్చు. నెహెమ్యా గ్రంథాన్ని మనము చదివినప్పుడు గమనించాల, ఆయన సత్యము కలిగే ప్రవర్తించినట్లు బైబిల్లో ఉంది. ఆయన సత్యము కలిగి ప్రవర్తించినాడు కాబట్టి దేవుని మందిరాన్ని కట్టడానికి ఆయన ఆజ్ఞ పొందినటువంటి వాడు. గమనించాల, అది అందరికీ రాదు, అది ధన్యత అందరికీ రాదు. దేవుని మందిరములో పని చేయటం అన్నా, దేవుని మందిరాన్ని కట్టడం అన్నా అది అందరికి రాదు. మీరు గుర్తుపెట్టుకోవాలా. ఇంకొక మాట చెప్పాలంటే మీరు ధన్యులే. దేవుని మందిరములో పని పరిచర్య చేసే గొప్ప ధన్యత ఉంది మీకు. ఏ పనైనా సరే, అది ఓడ్చటమా, తుడవటమా, సాపలేయటమా, పాత్రలో అవన్నీ క్లీన్ చేయటమా, ఏ పనైనా సరే అది చాలా ధన్యత. ప్రభు అది అందరికి ఇవ్వడం, అది కొందరికే దేవుడిచ్చేది. ఆ కొందరిలో మీరు కూడా ఉన్నారు. ఇంకా ధన్యులు ఒక మాటతో చెప్పాలంటే మీరు. సరే, ఏది ఏమైనా నెహెమ్యా అనే వ్యక్తి ఎవరంటే రాజుకి ఏమందించేవాడు? ఈయన గిన్నె అందించేవాడు. గమనించాలి. ఇప్పుడు ఆయన సత్యముతో ప్రవర్తిస్తూ ఉన్నాడు అంటానికి ఆధారం ఏంటంటే నెహెమ్యా అనే వ్యక్తి నమ్మకస్తుడు. ఎటువంటి వాడంట? నమ్మకస్తుడు. ఇప్పుడు రాజేమో అన్యుడు, ఈ నెహెమ్యా ఎవరు చెప్పాలా? దేవుని యొక్క సంతతి, అంటే ఇశ్రాయేలీయుడు. అంటే అన్యుడైన రాజుకి గిన్నె అందించడానికి ఏ రాజు అయినా ఒప్పుకుంటాడండి? ఒప్పుకుంటాడా? వాస్తవం చెప్పాలంటే వీరు వారికి శత్రువులే నేను చెప్పాలంటే. మరి అలాంటి ఈ నెహెమ్యా ద్వారా రాజు గిన్నె అందించుకుంటూ ఉన్నాడు. ఒకవేళ దాంట్లో ఏదైనా కలిపాడు అనుకో, ఏంది పరిస్థితి? కలిపితే ఏంది పరిస్థితి? అవునా కదా? రాజు అంటే ఇప్పుడు మనం చూస్తాం కదా, ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నాడు. వారు ఎక్కడ పోయి ఏది పడితే అది తినరు వాళ్ళు. ఆయన తినాలంటే ముందు దాన్ని ఏం చేయాలా? టెస్ట్ చేయాలా? తెలుసా? ఆయన తినాలంటే ముందు ఏం చేయాలంట? టెస్ట్ చేయాలా. ఎవరైనా సరే, సీఎం అయినా పిఎం అయినా ఎవరైనా సరే ఏం చేయాలంట? టెస్ట్ చేసిన తర్వాతే అప్పుడు ఆయనకి పెడతారు. కానీ నెహెమ్యా అనే వ్యక్తి ఎంత నమ్మకస్తుడు కాకపోతే సత్యము కలిగి ప్రవర్తించినటువంటి వాడాయన. అందుకే ఆ దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, 101వ కీర్తన, లేకపోతే 106వ కీర్తన కాదు, 101వ కీర్తన 6వ వచనం ఉంటుంది అనుకుంటే ఒక మాట చూద్దాం. ఆ మాట చదువున్నాం ఒకసారి. 101వ కీర్తన 6లా, లేకపోతే 106 చూడండి ఒకసారి. దేశములో నా యొద్ద నివసించటానికి దేశములో నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెట్టుచున్నాను అంటాడు ఆయన, రాజు అయిన దావీదు. చూడండి 101వ కీర్తన 6వ వచనం చదవండి. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను గుర్తుపెట్టుకోవాలి. ఏంటంట? ఇప్పుడు దావీదు రాజు, ఆయన మనుషుడు. మరి ఆయన దగ్గర పని చేయటానికే ఆయన ఎవరిని కోరుకున్నాడు? ఎవరిని కోరుకున్నాడు? మాట్లాడరు. నమ్మకస్తులను కోరుకున్నాడు. మరి రాజైన దావీదే నమ్మకస్తులను కోరుకుంటే మరి మన తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అంటే మనము నమ్మకస్తులముగా ఉండాలని కోరుకోవటంలో ఏమైనా తప్పు ఉందంటారా? చెప్పండి, చెప్పాలా? కాబట్టి రెండవదిగా సత్యము కలిగి మనము ప్రవర్తిస్తూ ఉన్నామంటానికి ఆధారము రుజువైందంటే మనము మొదట నమ్మకస్తులంగా ఉండాలి. దేవునికి, ఆయన ఇంటిలో, ఆయన పనిలో, ఆయన పరిచర్యలో, అన్ని విషయాల్లో కూడా ఏం కలిగి ఉండాలంట? నమ్మకస్తులంగా ఉండాలి. ఇక్కడ నెహెమ్యా అనే వ్యక్తి ఆయన నమ్మకస్తుడు కాబట్టి సత్యము కలిగి ప్రవర్తించాడు. సత్యము ప్రవర్తించినప్పటికీ కూడా ఆయన అన్నమాట ఏంటంటే, అయ్యా మా మట్టుకు మేము చూస్తే మేము అన్యాయస్తులమే అన్నాడు. అయ్యా మేము న్యాయస్తులమని ఒప్పుకున్నాడంటే మనమైతే ఏమంటాము చెప్పండి? ఎదుటి వారితో ఏమంటాం? మీరు చెప్పండి ఒకసారి. ఏమంటాం? నువ్వే అన్యాయస్తుడివి, మేము ఎవరిమి? న్యాయస్తులము. చెప్పాలా? నువ్వే పనికి మాలినోడివి, మేము ఎవరో తెలుసా? పనికొచ్చిన వాళ్ళమే. ఇది మన భాష.
కానీ భక్తుల యొక్క భాష అది కాదు. పౌలు ఏమన్నాడు? ఎన్ని పత్రికలు రాసినాడు ఆయన? 14 పత్రికలు రాసిన. ఏమన్నాడు? పూర్వము నేను హింసకుడును, దోషకుడును, హానికరును అన్నాడు ఆయన. 14 పత్రికలు రాసిన ఆయన. ఇప్పుడు మనమైతే ఏమంటాము? అసలు అవన్నీ నాలో ఏ లేవు, నేను 14 పత్రికలు రాసా, నేను తిరగని ఊరు లేదు, నేను తిరగని పట్టణం లేదు, తిరగని దేశం లేదంటాం. అది మన భాష నేను చెప్పాలంటే. కానీ బైబిల్లో భక్తుల యొక్క భాష ఎట్లా ఉంటుందంటే, వారు గొప్పవారైనప్పటికీ కూడా వారిని వారు ప్రభు దృష్టికి ఏం చేసుకుంటూ ఉన్నారు? నెహెమ్యా దేవునితో మాట్లాడుతున్నాడు అక్కడ. ఏమనంటున్నాడు ఆయన? అయ్యా, ఇంకోసారి అదే మాట చదువు తల్లి. 9:33 నెహెమ్యా గ్రంథం 9:33. నెహెమ్యా 9:33 చదువు. మన 3వ మాట అక్కడికి చూడండి. నీవు న్యాయస్థుడివే. అయ్యా, ఇప్పుడు నీవు న్యాయస్థుడు అంటే ఏంటి? అక్కడ దేవుడు ఏమవుతాడు? మహింపరచబడదు. గుర్తుపెట్టుకోవాలా. ఒక్కొక్క మాటనే మనం ఖచ్చితంగా దాన్ని ధ్యానించాలి, గుర్తుపెట్టుకోవాలా. అయ్యా, నీవు న్యాయస్థుడు అంటే అర్థం ఏంటి అంటే ప్రభువుని మహిమపరిచినట్లు, ప్రభువుని మహిమపరిచినట్లు. ఒకవేళ అలా కాకుండా ప్రభువా నీవు న్యాయస్థుడివే, నీ కృపను బట్టి మేము కూడా న్యాయస్థులం అంటే అర్థం ఏంటి? అప్పుడు నీవు మేము ఎవరివే? సమానమే కదా. అంటే దేవుడు మనం సమానమేనా? అంటే మన భాష అది నేను చెప్పాలంటే. కానీ భక్తుల యొక్క భాష ఎట్లా ఉండదంటే, ప్రభువా మా దృష్టి మేమెవరిమి? నీవు న్యాయస్థుడివే, మేము అన్యాయస్థులము. ప్రభువా మేమెవరిమి? దుర్మార్గులము. నీవెవరివి? సత్యమును సత్యము కలిగి నీవు ప్రవర్తించేవాడు అని చెప్పుకున్నాడు ఆయన. అంటే ఏంటి అక్కడ? దేవుణ్ణే మహిమపరిచినాడు ఆయన. అంటే తన్ను తాను ఎంత తగ్గించుకుంటే ఆ మాట పలకగలడు. వాస్తవానికి ఆయన కూడా సత్యము కలిగి ప్రవర్తించిన వాడే. ఎవరు? నెహెమ్యా. నెహెమ్యా కూడా సత్యము కలిగి ప్రవర్తించినాడు కాబట్టి తన ద్వారా దేవుని మహిమ తగ్గిపోకూడదని దేవుని మహింపరచడానికి ఆయన పలికిన మాట ఏంటంటే, చర్యంతా చూడగా ప్రభువా నీవే న్యాయస్థుడివి కానీ నడుచుట. రెండవది ఏంటంటమ్మా? సత్యము కలిగి ప్రవర్తించుట. ఇట్లా ఉండాలి. అంటే 3వ మాట చూద్దాం. 3వ మాట కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 10వ వచనం చదవండి. 3వ మాట కీర్తన 40. నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరుకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను ఏంటంట? నీ సత్యమును నేను ఏం చేస్తూ ఉన్నాను అంటున్నాడు ఆయన. వెల్లడి చేయటం అంటే అర్థం ఏంటి? అంటే ప్రకటించటం అని అర్థం. వెల్లడి చేయటం అంటే అర్థం ఏంటి? ప్రకటించటం అని అర్థం. అర్థమవుతుందా? ప్రకటించటం అంటే ఏంటి? మన మూలవాక్యం చదివే కదా, యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. కాబట్టి 3వదిగా ఆ సత్యాన్ని మనం ఏం చేయాలి? వెల్లడి చేయాలి. అంతేనే కదా. ఏదో వెల్లడి చేస్తే ప్రయోజనం ఏముంది? చెప్పాలి కదా. ఏదో కానీ ఇప్పుడు మనం ఏంటంటే పనికొచ్చేదాన్ని వెల్లడి చేయరు కదా. నీ ఒక్కదానికే చదువుతున్నా, ఎవరికి చెప్పమాకందంటావు కదా. అట్లనే ఉంటుంది. నీ ఒక్కదానికి చదువుతున్నా, ఆమె తెలియదు బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ అని సంగతి. తర్వాత అది దేశం మొత్తం తిరిగిందా ఒక మాట కదా, ఒక మాట కదా. కొంతమంది ఎట్లుంటారంటే ఒక మాట విన్నారంటే మాత్రము దానిని డమాలు చేయకపోతే మాత్రము ఏంది వాళ్ళ కడుపు కూడా ఏమైందంట? డమాలైంది. కొంతమంది అట్లుంటారు. ఆ మాట విన్నారంటే ఖచ్చితంగా చెప్పాలి. నేను అశోకని చెప్పకపోతే మాత్రం నా కడుపు ఇప్పుడు బాగుంది అనుకుంటా. సరే అశోకనే చెప్పి అంత కూడా ఆగితే బాగానే ఉండేది. ఇప్పుడు మళ్ళీ నేను ఎవరికి చెప్పాలా? ఎవరికో చెప్పాలా? పరమేశ్వరో లేకపోతే ఇస్మాయిల్కి చెప్పాలా? ఎట్లా అన్నమాట. ఇప్పుడు అది కాదు మనం వెల్లడి చేసేది. ఏది వెల్లడి చేయాలంట? దేవుని యొక్క సత్యాన్ని. సత్యం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యం. ఆయన వాక్యాన్ని అనేకులకు మనం ఏం చేయాలంట? ప్రకటించాలి. ఆయన వాక్యాన్ని అంటే సువార్తను ఏం చేయాలో ప్రకటించాలి. సమయము దొరికిన కొలది. ఈరోజు మనకి అవకాశం ఉంది, సమయం ఉంది.
యెహోవా దొరకు కాలమున మీరు ఆయన ఏం చేయమన్నాడు? వెదుకుడి అన్నాడు. అంటే ఆయన దొరకని కాలం కూడా ఉంది. కొన్ని దినాలకు పోతే ఈ చేతులు బైబిల్ కూడా మనం పట్టుకొని వీధులు ఏం చేయలేము, ఇప్పటికే తిరగలేకపోతున్నాం. బైబిల్ పట్టుకొని బహిరంగ ప్రదేశాల్లో కొన్ని ప్రదేశాల్లో తిరగాలంటే తిరగటానికి కూడా ఏమి లేదంట. పర్మిషన్లో కొన్ని స్థలాల్లో తెలుసలేదు మీకు, హైదరాబాదు ఆ చార్మినారు ఆ పాత బస్తీ ఏరియాలో బైబిల్ సంచి చేసుకుని తిరగనివ్వరు బైబిల్ సంచి చేసుకుని. ఇక బైబిల్ సంచులు తిరిగారంటే మాత్రం ఇక వాళ్ళు ఇక ముస్లిమ్స్ మహమ్మదీలు మామూలుగా ఉండరు. ఇక వాళ్ళు వెంటబడటమే. ఇంకా నిజం కొన్ని ప్రాంతాలు అట్లా ఉన్నాయి. బైబిల్ సంచి చేసుకొని తిరిగినా, బైబిల్ పట్టుకొని తిరిగినా కానీ ఒప్పుకోరు. అయితే ఇప్పుడు ప్రభు ఏమి ఇచ్చాడు? మీకు గొప్ప ధన్యత, అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశం ఉన్నప్పుడే దాన్ని ఏం చేసుకోవాలి? మనం సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. సత్యముతో నడుచుకోవడం మాత్రమే కాదు, సత్యముతో ప్రవర్తించడం మాత్రమే కాదు. మూడోది ఇప్పుడు ఇంకేం చేయాలంటే సత్యాన్ని ఏం చేయాలంట? చెప్పాల. ఏం చేయాలి? సత్యాన్ని ప్రకటించాలి. సత్యాన్ని ప్రకటించాలి. ఒకటే సత్యముతో నడుచుకోవాలి, రెండవది సత్యముతో ప్రవర్తించాలి, మూడోది సత్యాన్ని ప్రకటించాలి. ఎంతమంది ఎవరు వస్తుంది చెప్పాలా? సువార్త ప్రకటించేది ఎంతమంది? చూస్తారు యూట్యూబ్లో చూస్తారు కదా, కొన్ని చూస్తారు. వారి పనులు విడిచిపెట్టి అది మనం డిసెంబర్లో లాస్ట్ ఇయర్ కాలిఫోమ్ పోయింది కదా, పోతే ఎవరిస్తారు ఇద్దరు భార్య భర్త డార్జిలింగ్లో రాత్రి అంటే మందిరంలో అక్కడ మేము స్టే చేసాం. మందిరం అక్కడే పండుకోవడానికి ఇద్దరు యవనస్తులు బండి వేసుకొని వాళ్ళు ఇక్కడే ఎక్కడంటే బాపట్ల పక్కన నేను ఊరు చెప్పాను, కొన్నూరు పక్కన చేపూరులో చెప్పారు. వాళ్ళిద్దరు భార్య భర్తలు బండి వేసుకొని వచ్చారు. నేను అడిగే వాళ్ళని, అన్న మీరు ఎక్కడ ఏంటంటే బ్రదర్ వాళ్ళ సంగతి చేపూరు, మీరు ఎట్లా వచ్చారు బ్రదర్ అంటే బండి వేసుకొని వచ్చాం బ్రదర్ అని. ఎక్కడికి అంటే నేపాల్ పోతున్నారంట. వాళ్ళ పని ఏంటంటే వారు ఎక్కడ మందిరంగా వాళ్ళు బండి వేసుకుని వెళ్తారు, ఏ ఊరికి వెళ్తే ఆ ఊరిలో ఒక రోజు ఉండటం, అక్కడ సువార్త చేయటము, ఏదైనా రాత్రులు అవకాశం ఇస్తే వారికి మీటింగ్ పెట్టి వాకింగ్ చెప్పి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా ప్రతి ఊరు చెప్పుకొని ఎక్కడికి వచ్చిన డార్జిలింగ్ వచ్చారు. డార్జిలింగ్లో ఆ రాత్రి ఉండి మరలా రెండో రోజు మూడో రోజు వాళ్ళు నేపాల్ పోతారంట. నేపాల్ అంటే నేపాల్ డార్జిలింగ్ రెండు కలిసే ఉంటుంది, ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. కాబట్టి నేను వాళ్ళ చూసి ఆశ్చర్యపోయిన ఏదైనా చెప్పాలండి. మరి ఆ వయసులో యవనస్తులు వారి కుటుంబాలనే తల్లిదండ్రులు విడిచిపెట్టి, అంటే వివాహమైన వాళ్ళు వారు సువార్త పరిచర్య కొరకు వారి జీవితాలు ప్రభు కొరకు ఏం చేశారంటే వారు త్యాగం చేశారు. రోమాపత్రిక 12:1-2 ఉంటుంది కదా, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి ఏం చేసుకోవాలంట? సమర్పించుకోవాలి. ఇప్పుడు పెట్టాం ఐడికి ఇప్పుడు పెట్టాం. కాబట్టి ప్రియమైన వ్యవస్థ జ్ఞాపకం చేసుకోవాలా. మూడోది ఏం కలిగి ఉండాలంట? సమయం. సత్యాన్ని ఏం చేయాలి? ప్రకటించాలి. సమయం మనకి ఇప్పుడు అవకాశం ఉంది, రేపు మంద కాదు, కొన్ని దినాల తర్వాత ప్రకటించలేమేమో. ఈరోజు అవకాశం ఉంది. ఈరోజు ప్రకటించిందే ప్రభు చూస్తాడు. ఖచ్చితంగా లెక్కలో ఉంటుంది. సువార్త ప్రకటించు వాని పాదములు ఏంటంట? పర్వతం మీద ఏంటంట? సుందరములు. ఈనాడు మన సహవాసము ప్రపంచము వ్యాప్తంగా దాదాపు 30,000 సంఘాలు పైచిలుకున్నాయి. 30,000 సంఘాల పైచిలుకు. ఇన్ని సంఘాలు కట్టబడటానికి మూలం ఏంటంటే సువార్త. భక్త సింగ్ గారి సహవాసం అంటేనే ప్రార్థన, వాక్యము, సువార్త. ఈ ప్రపంచంలో భక్త సింగ్ గారు సహవాసం చేసినట్టు, సువార్త చేసినట్టు వారు సువార్త చేసిన ఎవరు కూడా చేయలేరు. కాబట్టి ప్రభు మనకిచ్చిన అవకాశం ఏంటంటే మూడవదిగా సత్యముతో ఆ సత్యాన్ని ఏం చేయాలి? ప్రకటించాలి. సువార్త ప్రకటించాలి. ఇప్పుడు అందరూ వచ్చేవారన్నా సువార్తకి? ఇక్కడ ఏం మాట్లాడరు? అందరూ వచ్చేవారన్నా? చెప్పాలి. కాబట్టి మూడవదిగా సత్యాన్ని ప్రకటించాలి. ఇది మూడో మాట. రండి 4వ మాట చదువుదాం. 4వ చదువుదాం. చూడండి 71వ కీర్తన త్వరగా 71వ కీర్తన 22 వచ్చింది చదువునమ్మా. 71:22. నా దేవా, నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించెదను. నీ సత్యమును బట్టి స్వరమండల
వాయిద్యములతో స్తుతించదనంటే ఏంటి? నీ సత్యమును బట్టి నేను ఏం చేయాలంటున్నాడు ఆయన? స్తుతించాలంటున్నాడు. అంటే దేవుణ్ణి మనము ఎంత స్తుతిస్తే అంత దేవుడు ఏమవుతాడు? మహిమపరచబడతాడు. రాయబడినటువంటి మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏమంటూ ఉన్నాడు అంటే సత్యము ద్వారా ఆయన దేవా నిన్ను నేను స్తుతిస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు దానియేలు గురించి మనం చూస్తాం కదా. ఆయన యథావిధిగా మరి తన యొక్క మేడ గదిలోనికి వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ఉండగా దేవునికి ప్రార్థన చేసి ఆయన ఏం చేసినాడంటే ఆయన స్తుతించాడు. దేవునికి ప్రార్థన చేసి ఆయన ఏం చేసినాడు? ఆయన స్తుతించాడు. అందుకే 92వ కీర్తన మొదటి వచ్చినది ఏమని? యెహోవాను స్తుతించుట మంచిది. యవన బిడ్డలైన వారికి మంచిది అంటే ఏదైనా ఉన్నది అంటే అది దేవుణ్ణి స్తుతించటం మాత్రమే, దేవుని స్తుతించటం మాత్రమే. ఇక్కడ గమనించాలి. నాలుగోదిగా మనం చూసినట్లయితే సత్యముతో ప్రభుని ఏం చేయాలంట? స్తుతించాలి. అప్పుడే నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అన్న దగ్గరికి మనం వెళ్ళొచ్చు, లేకపోతే లేదు. 4వది రండి చివరిగా 5వ మాట చదువు, సమయం లేదు. 5వ మాట చూడండి. జకర్యా గ్రంథం 5వదిగా 7వ అధ్యాయము 9వ వచనం. జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం చదవండి. 7:9. చదవాలా త్వరగా. సైన్యములకు అధిపతిగా యెహోవా ఎలాగో ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందు ఒకరు కరుణా వాత్సల్యములు కనపరుచుకొనుడి. ఇక్కడ ఏం రాయబడింది? సత్యమును అనుసరించి ఒకరి యందు ఒకరు కరుణా వాత్సల్యములు ఏం చేసుకోవాలంట? కనపరుచుకొనుడి అని రాయబడింది. అంటే ఏంది? సత్యముతో ఒకరి పట్ల ఒకరు ఏం చూపించుకోవాలి? మనము కరుణ చూపాలా కదండి, కరుణ చూపాలా. కొంతమందికి ఒకరంటే ఒకరికి ఏముండదు, గిట్టదు, గిట్టిద్దా చెప్పాలా? కొంతమందికి ఒకరంటే ఒకరు ఏంటంట గిట్టదు. కానీ ప్రభు చెప్పే మాట ఏంటంటే 5వదిగా సత్యమును అనుసరిస్తూ ఒకని యందు మరొకరు ఏం కావాలంట? కరుణ చూపాలి. కరుణ చూపాలి ప్రభు చెప్పినాడు మాట అది. అప్పుడే మనం ఏమవుతాము చెప్పాలా? ఆ తండ్రి యొక్క రాజ్యంలో మనము కూడా నివాసం చేస్తాం. అందుకని చెప్పబడిన మాట, నేనుండు స్థలములో మీరుండులాగును అన్నాడు ఆయన. నేను వచ్చి మరలా మిమ్మును తీసుకొని పోదున్నాడు అన్న ఆయన యేసుప్రభువు ఆ మాట ఎందుకన్నాడు? నేనే మార్గము, నేనే సత్యం, జీవమును. ఎందుకని ఆ మాట పైన అనొచ్చు కదా. నేనే మార్గమును, నేనే సత్యము, నేనే జీవమును అనే పై వచనములో ఆ మాటని మీ హృదయాల్ని కలవరపడనీయకండి, నా తండ్రి ఇంట అనేక నివాసం, ఆ మాట పైన రాయొచ్చు కదా. ఎందుకు కింద రాయించినాడు దేవుడు అంటే, ఆ తండ్రి ఇంట్లో మీరు నివసించాలి అంటే మొదట మీరు ఏం కలిగి ఉండాలి? ఈ సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలి, సత్యము కలిగి ప్రవర్తించాలి, సత్యాన్ని ప్రకటించాలి, సత్యముతో స్తుతించాలి, సత్యముతో ఒకరి పట్ల ఒకరు ఏం చూపించాలంట? కరుణ చూపాలి. అందుకే దేవుడు నేనే మార్గమును, నేనే సత్యం అన్నాడు. ఈ 5 అంతల అనుభవంలో ఉంటేనే తప్ప లేకపోతే మనం ఏం కలియమంట చెప్పండి? ఆ రాజ్యములోనికి ప్రవేశించలేము. రండి ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి వందనాలు. యవనస్తుల కూడికలో మీరు ఇచ్చిన లేఖన భాగాలను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నామయ్యా. యోహాను సువార్త 14:6లో యేసు చెప్పాను, నేనే మార్గమును సత్యమును. సత్యం అనే మాటని మేము తీసుకున్నాము యూత్ మీటింగ్ కొరకు. యవనస్తులైనటువంటి వారు ఏ రీతిగా జీవించాలనో మీరు తెలియజేసినారు ప్రభా. సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలన్నావు. ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకమైన ప్రభువా, సత్యము కలిగి ప్రవర్తించాలన్నావు, సత్యాన్ని ప్రకటించాలన్నావు, సత్యముతో స్తుతించాలన్నావు, సత్యాన్ని అనుసరిస్తూ ఒకని యందు ఒకడు కరుణ చూపించుకోవాలని తెలియజేసినావు. ఈ 5 అంతల అనుభవంలో నీ బిడ్డల్ని
మీరు స్థిరపరచండి. రక్షణ పొందిన వారిని ఆత్మీయంగా స్థిరపరచండి. రక్షణ లేని వారు, దయగలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభువా, వారు కూడా సత్యాన్ని కలిగి నీ నామ మహిమ ఘనత కొరకే జీవించే దాని కొరకే దయ చూపించండి. ప్రభువా స్తోత్రాలు, ప్రభువా వందనాలు. తిరిగి మరలా మేము సువార్త పరిచర్య కొరకై బయలుదేరి అనుపాలెం వెళ్ళనై ఉన్నాం. తోడుగా ఉండండి. రాత్రి 7 గంటలకి సువార్త కూడిక మహిమకరం జరిగించు. తిరిగి బెత్లెహేము ప్రాంత క్షేమంగా నడిపించండి. మా స్థలాలకి క్షేమంగా నడిపించండి. యూత్ మీటింగ్లో పాలు పొందిన యవన బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకుని దీవించండి. మీ యొక్క ఆశీర్వాదములతో మీరే నింపమని, మహిమ ఘనత స్తుతి ప్రభావములు నీకే ఆరోపింపజేసుకొనొచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములోనే స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసమును కూడి చేరి వచ్చిన మనందరికీ సకల పరిశుద్ధులకును సదాకాలం తోడేను నడిపించునుగాక. ఆమేన్.